ఎక్కడున్నావు? అది నా ఇష్టం. నేను దైవాన్ని నమ్మను. దైవాన్ని నమ్మనంత మాత్రాన దైవం లేకుండా పోదు నాగేశ్వరి. దైవం ఉంటే నాకేంటి, లేకుంటే నాకేంటి? ఎందుకంటే దైవ కార్యాన్ని నెరవేర్చాలి. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేనసలు దైవాన్నే నమ్మను అంటే దైవ కార్యాన్ని నెరవేర్చాలంటావేంటి? అసలెవరు నువ్వు? నాగేశ్వరి, నేను చెప్పేది అర్థం చేసుకో. నాగేశ్వరం వెళ్ళు. చిన్నాన్నా, చిన్నాన్నా, చిన్నాన్నా. ఏంటి నాగేశ్వరి? చిన్నాన్నా, పొద్దున్న నాతో ఓ కుర్రాడు మాట్లాడాడంటే మీరు నమ్మలేదు కదూ. ఇప్పుడు వాక్మెన్ లో క్యాసెట్లో వాడు వాయిస్ వినిపిస్తోంది. రండి, మీకు వినిపిస్తాను. అమ్మా, నాన్నా, హాసిని, అందరూ త్వరగా రండి. ఇదిగోండి, ఈ క్యాసెట్ ప్లే చేసి చూడండి. వాడి వాయిస్ వినిపిస్తుంది. ఏంటి నాగేశ్వరి, ఇందులో పాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. అసలేంటి గొడవ? పొద్దున లాన్లో మాట్లాడిన కుర్రాడి మాటలు ఈ క్యాసెట్లో వినిపిస్తున్నాయట. ఏంటమ్మా నాగేశ్వరి, క్యాసెట్లోంచి కుర్రాడి మాటలు వినిపించడమేంటి? నేను చెప్పేది నిజమమ్మా. కావాలంటే నేను వినిపిస్తాను. చిన్నానా, ఏంటమ్మా నాగేశ్వరి, ఏమైంది నీకు? క్యాసెట్ మొత్తం ప్లే చేసావు, ఇందులో పాటలు తప్ప ఏమీ వినిపించడం లేదే. లేదు నాన్నా, వాడు నాతో క్యాసెట్ ద్వారా మాట్లాడాడు. ఎలా మాట్లాడతాడక్కా? ఆ క్యాసెట్ నేనే తీసుకొచ్చాను. నా చేతులతో నేనే వాక్మాన్లో పెట్టాను. క్యాసెట్ నీకివ్వకముందు నేను విన్నాను. ఇప్పుడు మేమందరం విన్నాం. ఇందులో పాటలే కాకుండా నువ్వు విన్న ఆ కుర్రాడు మాటలు కూడా ఉంటే మాకు వినిపించాలిగా. అదే నాకు అర్థం కావడం లేదు. నాకు వినిపించేవాడు మాటలు నీకెందుకు వినిపించడం లేదు? నాగేశ్వరి, నీకేమన్నా మతిపోయిందా? మేమంతా ఇంతగా చెప్తున్నా పదే పదే అదే మాట్లాడతావేమిటి? నువ్వు
ఇంకా ఇలాగే మాట్లాడావంటే మెంటల్ అయిపోతావు. జాగ్రత్త. ఏమండి అమ్మా, నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించి భ్రమపడుతున్నావు. దయచేసి అర్థం చేసుకో. మీరెవరో నాకేం చెప్పొద్దు. వెళ్ళండి ఇక్కడి నుంచి. అక్క వెళ్ళండి అన్నానా? చెప్పవే, నీ పేరేమిటి? ఆ ఐ డాక్టర్ని ఎందుకు చంపావు? ఎందుకు అక్కడ మాంత్రిక పూజలు చేశావు? నీ టార్గెట్ ఏమిటి చెప్పు. ఇది ఇలా నోరు తెరవదు. పోలీసు దెబ్బలు రుచి చూపించండి. ఏం చేస్తావే? నా మీదే చేయి చేసుకుంటావురా? నా రక్తం కళ్ళ చూసావు కదరా? ఏం చేస్తావే? దీనికి ఫలితం ఏంటో నీకు తెలుసా? నన్ను, నా మాంత్రిక శక్తిని ఒకడు తక్కువ అంచనా వేశాడు. వాణ్ణి నా చేతులతో చంపి సమాధి చేసుండేదాన్ని. కానీ అలా చేస్తే మజాయ్య ఉంది. అందుకే వాడే మృత్యువుని వెతుకుంటూ వెళ్లేలా చేశాను. వాడి బాటికి దారిలో ఉండుంటాడు. ఏరా, మనం నాగేశ్వరం వెళ్తున్న విషయం ఎవరికి చెప్పలేదు కదా? మనకు తప్ప. మనం ఎక్కడికి వెళ్తున్నామో, దేనికి వెళ్తున్నామో ఎవరికి తెలియదు. గుడ్. ఇలాంటి విషయాలు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. ఏంట్రా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఆ నాగేశ్వరం కులంలో ఏముంటుందని గెస్ట్ చేస్తున్నాం. ఏముంటుందనుకుంటున్నావు? నాగేశ్వరం అనేది నాగదేవతకు సంబంధించిన ఊరు కదా. నాగమణి లాంటిది ఏమైనా ఉంటుందేమో. ఒకవేళ అదే అయి ఉంటే కోహినూరు డైమండ్ కంటే చాలా విలువైంది. అది గనుక మన చేతికి వచ్చేస్తే 100 కోట్లు కాదు 1000 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. అంత డబ్బు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఆల్లేదు చూలేదు కానీ నీ అయ్యా ఆలోచనలు మాత్రం చాలా దూరం వెళ్ళిపోయాయి. అక్కడ నాగమణి ఉంటుందో ఏముంటుందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మన లైఫ్ సెటిల్మెంట్కి కావాల్సినంత నిధులు మాత్రం ఉండుంటాయి. ఎలాగో మనం వెళ్ళి తెలుసుకుంటాం కదా, నువ్వేం టెన్షన్ పడకు.
అశోక్, మనం ఏదో దారి తప్పు వచ్చినట్టున్నాం. బోర్డు చూసుకునే కదరా వచ్చాం. సర్లే, బండి వెనక్కి తిప్పు, మెయిన్ రోడ్కి వెళ్ళి ఎవరినన్నా దారి అడిగి వెళ్దాం. బండి ఎందుకు ఆపావురా? నేనెక్కడ ఆపానురా, అదే ఆగిపోయింది. ఛే, స్టార్ట్ అవ్వట్లేదురా. సరే ఉండు, ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం ఏమో చూస్తాను. చూడు. ఇంజిన్ బాగానే ఉందిరా, ఒకసారి బండిలో పెట్రోల్ ఉందో లేదో చూడు. వచ్చేటప్పుడే కదరా ట్యాంక్ ఫుల్ చేయించాం. ఏమో ఇది కిలోమీటర్లకు ఎన్ని లీటర్లు అవుతుందో ఏంటో. రేయ్, కీస్ తీసుకో. రేయ్, ట్యాంక్ డ్రై అయిపోయిందిరా. ఓ షిట్, ఎటు కాకుండా మధ్యలో ఆగిపోయిందేంట్రా? హెల్ప్ అడుగుదామంటే ఇటువైపు ఎవడన్నా వస్తాడో లేదో. వెయిట్ చేసి చూద్దాం.
సమయానికి ఎవడో దేవుళ్ళో వస్తున్నాడు రా, అతను ఆపి హెల్ప్ అడుగుదాం. ఆ, హలో సార్, మేము దారి తప్పి ఇటు వచ్చాం. దాని తగ్గట్టే బండి పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది. మీరేమైనా హెల్ప్ చేయగలరా? మ్మ్. దారిలో ఏదైనా పెట్రోల్ పంప్ ఉంటే పెట్రోల్ తెచ్చుకుంటాం. అందాక లిఫ్ట్ ఇస్తారా? మ్మ్. థ్యాంక్ యూ సార్. రేయ్, సార్తో పాటు వెళ్ళి పెట్రోల్ తీసుకురా. మన దగ్గర క్యాన్ లేదు కదరా. వెళ్ళే దారిలో దొరుకుతుందిలే, తీసుకురా. అలాగేరా.